ఆ నియోజకవర్గంలో ఏకంగా మంత్రి గారనే ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారట. అలా చేస్తుంది రాజకీయ ప్రత్యర్థులు కాదట, సైకిల్ సైన్యంలోనే కొందరు ఆ మంత్రి గారికి సెగ పెడుతున్నారట. అదే నియోజకవర్గంలో టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ పెద్ద మనిషి దీని వెనుక ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మినిస్టర్ వర్సెస్ సీనియర్ లీడర్ గా సాగుతున్న హాట్ రాజకీయంతో క్యాడర్ కూడా అవాక్ అయిపోతుందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా మంత్రి, అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది? పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మడి సంధ్యారాణి మంత్రిగా ఉన్నారు. 2009 నుంచి టీడీపీలో ఉన్న సంధ్యారాణి గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినప్పటికీ ఎమ్మెల్యేగా మాత్రం 2024 ఎన్నికల్లో తొలిసారి గెలిచి సభలో అడుగుపెట్టారు. ఆవిడకు ఇక్కడి రాజకీయాలపై గట్టి పట్టుందని చెబుతారు. అయితే ఇదే నియోజకవర్గంలో టీడీపీ నుంచి మరో గట్టి నేత రాజేంద్ర ప్రతాప్ భంజ్దేవ్ కూడా చక్రం తిప్పుతున్నారు. గతంలో ఆయన ఇక్కడి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎస్టీ కుల ధృవీకరణ వివాదంతో అనర్హతకు గురయ్యారు. అలా ఆయన పోటీకి అర్హత సాధించలేకపోవడంతో గుమ్మడి సంధ్యారాణి 2009లో టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలా అప్పటి నుంచి సాలూరులో సంధ్యారాణి భంజ్దేవ్ ఇద్దరు ఎవరి రాజకీయాలు వారు చేస్తూ, అయితే ఆ తరువాత తిరిగి మరోసారి కుల ధృవీకరణ పత్రాన్ని పొంది ఎన్నికలకు సిద్ధమయ్యారు భంజ్దేవ్. 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నించారట. కానీ అనేక సమీకరణల నడుమ సాలూరు టికెట్ను గుమ్మడి సంధ్యారాణికిచ్చింది పార్టీ అధిష్టానం. ఆ తరువాత సంధ్యారాణి ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. మొదటి నుంచి తనకు టికెట్ కావాలని, సంధ్యారాణికి టికెట్ ఇవ్వొద్దని అనేక రకాలుగా భంజ్దేవ్ ప్రయత్నించారు. అయినా ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదని చెబుతారు. టీడీపీ అధిష్టానం దగ్గర తన మాట నెగ్గకపోవడంతో పాటు సంధ్యారాణి మంత్రి కావడం భంజ్దేవ్కు ఏమాత్రం నచ్చడం లేదని లోకల్ టాక్. దీంతో అవకాశం దొరికినప్పుడల్లా ఆమెను ఏదో ఒక విధంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారని నియోజకవర్గంలో ఉన్న టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక భంజ్దేవ్ అనుచరులు సైతం మంత్రికి పొగ పెట్టాలని చూస్తున్నారట. దీనిలో భాగంగా కొద్ది రోజుల క్రితం సంధ్యారాణి కుమారుడు, ఆమె పిఏ సతీష్ తనను వేధిస్తున్నారని ఒక మహిళ కేసు పెట్టింది. అయితే ఆ మహిళ ఆరోపణల్లో నిజం లేదని, మంత్రిని అప్రతిష్ట పాలు చేయడానికి ఈ పనికి పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో తేలిందట. భంజ్దేవ్ అండ్ బ్యాచ్ వెనుక నుంచి ఈ వ్యవహారం నడిపించారని పోలీసులు అనుమానిస్తున్నారట. ఈ మ్యాటర్కి సంబంధించి భంజ్దేవ్తో పాటు ఆ మహిళతో ఫోన్లో మాట్లాడిన పలువురు టీడీపీ కార్యకర్తల్ని కూడా పోలీస్ స్టేషన్కు పిలిచి విచారించారట. తమనే పోలీస్ స్టేషన్కు పిలుస్తారా అని పోలీసులపై, సంధ్యారాణిపై భంజ్దేవ్ మరింత ఆగ్రహంతో రగిలిపోయారన్న చర్చ జరుగుతోందట. దీనిలో భాగంగా సాలూరు టీడీపీని 2 వర్గాలుగా చీల్చి మంత్రిని ఇబ్బంది పెట్టడమే ప్రధాన ఎజెండాగా మార్చుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజున మంత్రి సంధ్యారాణి మున్సిపల్ కార్యాలయం దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. భంజ్దేవ్ కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయారు. మంత్రికి ఏమాత్రం సహకరించకపోగా సమాంతర కార్యక్రమాలతో క్యాడర్ ని కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నారట భంజ్దేవ్. ఈ వ్యవహారం మొత్తం అధిష్టానానికి తెలిసినా అంత సీరియస్ గా తీసుకోవట్లేదని చెబుతున్నారు. భంజ్దేవ్ అసమ్మతి కార్యకలాపాల వెనుక మరో కీలక మంత్రి ఉన్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయట. సాలూరులో పరిస్థితిని చక్కదిద్దడానికి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మరి.